ప్రియమైన దేవుని సహోదరులారా, ఈరోజు మనం చాలామందికి ఆసక్తికరమైన ఒక విషయాన్ని తెలుసుకుందాం. 1923లో చిన్న ఆవగింజలా ప్రారంభమైన టీపీఎం పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి రక్షణ మార్గంగా మారింది. దేవుని పిలుపునకు లోబడి సమయాన్ని త్యాగం చేసి మన పూర్వ దైవజనుల విశ్వాస జీవితాన్ని మనసారా గుర్తు చేసుకుందాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అనే వాక్యం చెప్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ది పెంతెకోస్తు మిషన్ సంఘము ఎలా ప్రారంభమైంది, అది ప్రపంచ దేశాలకు ఎలా విస్తరించింది, ముఖ్యంగా భారతదేశానికి ఎలా వచ్చింది, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిచర్య ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాలను దేవుని వాక్యపు వెలుగులో కొద్దిగా పరిశీలించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మార్కు సువార్త 16:15లో ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞను అనుసరిస్తూ అనేక మంది దేవుని సేవకులు తమ జీవితాలను ప్రభువునకు అంకితం చేశారు. అలాంటి పరిచర్యలో ఒక్కటే ది పెంతెకోస్తు మిషన్ సంఘం. 1923 సంవత్సరంలో శ్రీలంకలోని కొలంబో పట్టణంలో ఈ పరిచర్య ప్రారంభమైంది. ఈ పరిచర్యను ప్రారంభించిన వారు పాస్టర్ పాల్ గారు. ఆయన అసలు పేరు రామన్ కుట్టి. కేరళలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఈయన యవ్వన దశలో ఉద్యోగం నిమిత్తం శ్రీలంకకు వెళ్ళారు. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తును తన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది దేవుని పిలుపును పొందారు. దేవుని చిత్తాన్ని గ్రహించిన తర్వాత పాస్టర్ ఆల్విన్ డి ఆల్వేస్ గారితో కలిసి సువార్త సేవను ప్రారంభించారు. ఆ కాలంలో ఈ పరిచర్యను సిలోన్ పెంతెకోస్తు మిషన్ లేదా సిపిఎం అని పిలిచేవారు. దేవుని వాక్యం చెప్తుంది, చిన్నదైనది వెయ్యగును, అల్పమైనది బలమైన జనమగును అని యెషయా గ్రంథం 60:22లో చదువుతాం. నిజంగానే చిన్న ప్రార్థనా కూటమిగా ప్రారంభమైన ఈ పరిచర్య దేవుని కృప వలన వేగంగా అభివృద్ధి చెందింది. శ్రీలంకలో ప్రారంభమైన ఈ ఉద్యమం కొద్ది కాలంలోనే భారతదేశానికి చేరుకుంది. ముఖ్యంగా పాస్టర్ పాల్ గారు మరియు ఇతర దేవుని సేవకులు కేరళ ప్రాంతంలో సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అనేక మంది ప్రభువును అంగీకరించారు. సంఘాలు స్థాపింపబడ్డాయి. అపోస్తుల కార్యములు 1:8లో ప్రభు చెప్పినట్లుగా భూమి ఆకాశముల అంతము వరకు నాకు సాక్షులై యుందురు అనే వాగ్దానం నెరవేరుతూ వచ్చింది. కేరళలో ప్రారంభమైన ఈ పరిచర్య క్రమంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. దేవుని సేవకులు గ్రామాలు, పట్టణాలు, దూర ప్రాంతాలనే తేడా లేకుండా సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగారు. తరువాత తెలుగు ప్రజల మధ్య కూడా సువార్త ప్రకటించాలనే భారం దేవుడు తన సేవకులకు ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు వచ్చిన దేవుని సేవకులు ఇంటింటికి వెళ్ళి గ్రామ గ్రామాలకు తిరుగుతూ చిన్న ప్రార్థనా సమావేశాలు ప్రారంభించారు. రోమీయులకు 10:14 ప్రకారం ప్రకటించువారు లేకపోతే వారు ఎలా వినెదరు అని వ్రాయబడినది. ఆ వాక్యానికి అనుగుణంగా దేవుని సేవకులు ఎంతో కష్టపడి సువార్తను ప్రజలకు తెలియజేశారు. మొదట చిన్న ప్రార్థనా సమావేశాలుగా ప్రారంభమైనవి. తరువాత సంఘాలుగా అభివృద్ధి చెందాయి. విశ్వాసులు పెరిగారు. ప్రార్థనా మందిరాలు నిర్మించబడ్డాయి. ఈ విధంగా క్రమంగా ఆంధ్రప్రదేశ్లో కూడా టీపీఎం పరిచర్య బలపడింది. ఈరోజు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం మరియు అనేక ఇతర ప్రాంతాల్లో
ప్రార్థనా మందిరాలు, ఫెయిత్ హోమ్స్ ద్వారా పరిచర్య కొనసాగుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లు, నేను నా సంఘమును కట్టుదును. మత్తయి సువార్త 16:18. ఈ వాక్యం నెరవేరుతూ దేవుని కార్యం తరతరాలకు కొనసాగుతుంది. తర్వాత శ్రీలంకలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా సిలోన్ పెంతెకోస్త్ మిషన్ అనే పేరు మార్చబడి ది పెంతెకోస్త్ మిషన్ లేదా టీపీఎంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ సంఘం యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం తమిళనాడులోని చెన్నై సమీపంలోని ఇరుమలూరులోనే ఉంది. ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పూర్తి సమయ సేవకులు తమ జీవితాలను దేవునికి అంకితం చేసి ప్రార్థన, పరిశుద్ధత మరియు సువార్తను ప్రకటనకు తమ జీవితాలను సమర్పించారు. అపోస్తుడైన పౌలు చెప్పినట్లుగా, నా ప్రాణము నాకు ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అపోస్తుల కార్యములు 20:24. అదే విధానంగా అనేక మంది దేవుని సేవకులు తమ జీవితాలను పూర్తిగా దేవుని సేవకు అంకితం చేసి పనిచేస్తున్నారు. ఫెయిత్ హోమ్స్ విధానంగా ద్వారా సేవకులు కలిసి నివసిస్తూ ప్రార్థనలో, ఉపవాసాల్లో, సువార్త పరిచర్యలో కొనసాగుతున్నారు. అలాగే కడవరి వర్షపు ధ్వని వంటి ఆధ్యాత్మిక పత్రికల ద్వారా కూడా దేవుని వాక్యం అనేక కుటుంబాలకు చేరుతుంది. ఈ విధంగా 1923లో ప్రారంభమైన ఈ పరిచర్య నేడు 75 కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించి వేలాది ప్రార్థనా కేంద్రాల ద్వారా దేవుని రాజ్య విస్తరణలో ఉపయోగపడుతుంది. జకర్యా 4:6 ప్రకారం, బలము చేతను కాదు, శక్తి చేతను కాదు, నా ఆత్మచేతనే కార్యము జరుగును అని ప్రభు సెలవిచ్చుచున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము కూడా ఈ గొప్ప సువార్తను, వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను విశ్వాసముతో నెరవేర్చుకుందాం. ప్రభువు రాకడ సమీపించిన ఈ కాలంలో పరిశుద్ధతతో జీవిస్తూ సువార్తను ఇతరులకు తెలియజేస్తూ ప్రభు నామాన్ని మహింపరిచే వారముగా ఉండాలని దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.